హాయ్! ఈవేళ నేను క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీస్‌ని అప్‌లోడ్ చేస్తున్నాను. చూడండి. హెల్తీ పన్నీర్ రైస్ బౌల్. దానికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లోకి ఒక 4-3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. థిక్ పెరుగు అయితే ఇంకా బెటర్. ఐ హ్యాడ్ దిస్ అండ్ నేను అది యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రెగ్యులర్ పెరుగు యూజ్ చేసేసుకోవచ్చు కూడా. ఈ పెరుగులోకి ఒక 1/4 స్పూన్ ఉప్పు, ఒక పావు చెంచానేమో పెప్పర్ పౌడర్, ఒక పావు చెంచా కారం వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇది కలుపుకొని పన్నీర్ పీసెస్కి పట్టించుకోవాలి. మీరు ముందుగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఓకే. బట్ టైం లేకపోతే అప్పటికప్పుడు మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా పెరుగు మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. చక్కగా చేత్తో పన్నీర్కి బాగా పట్టేటట్టుగా మసాలాని కలుపుకోవాలి. కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు రెస్ట్ చేసుకోండి. సో దట్ మంచిగా పన్నీర్ క్యూబ్స్కి ఆ ఉప్పు కారం పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక సాటే ప్యాన్ తీసుకుందాము. ఈ సాటే ప్యాన్లో నేను 1 స్పూన్ వరకు బటర్ వేసుకుంటున్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. నాకు ఎక్కువ బటర్ ఉంటే నచ్చుతుంది. మీకు తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోండి. దీంట్లో పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిని విడివిడిగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లాంటి రైస్ బౌల్స్ ఏం చేస్తాయంటే మనకి ఆ రోజుకి సరిపడా ప్రోటీన్, ఫైబర్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో దట్ నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం నాకున్న అవగాహనతో నేను చేస్తున్న రైస్ బౌల్స్ ఇవి. నో రిగ్రెట్స్. మీకు ఎవరికైనా నచ్చితే చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా పన్నీర్ క్యూబ్స్ని విడివిడిగా పెట్టుకొని అవి 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి, లేకపోతే గట్టిగా పడిపోతాయి పన్నీర్ పీసెస్ని. ఎక్కువసేపు ఏం ఫ్రై చేయవసరం లేదు. ఒక 2 మినిట్స్ సాటే చేసుకుంటే సరిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అట్లా విడిగా కూడా తినేసేయచ్చు. బికాస్ అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆ పెరుగు అండ్ ఆ మసాలాలు మంచిగా కోట్ అవుతాయి. కోట్ అయినప్పుడు ఆ పన్నీర్ పీసెస్ని అట్లా డైరెక్ట్గా కూడా పిల్లలకి స్నాక్లా ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ. నాకు తెలిసి ఒక 5 మినిట్స్ పడుతుంది. మీరు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఫ్రిడ్జ్లో ఉంది, లేదా అప్పటికప్పుడు మ్యారినేట్ చేసుకొని కూడా ఒక 5 మినిట్స్లో ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇట్లాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఇలా ఫ్రై చేసుకుని పీసెస్కి ఆ పెరుగు అది అంతా మొత్తం పట్టుకొని అట్లా విడివిడిగా వచ్చేస్తాయండి. ఇలా వచ్చినప్పుడు వీటిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకుందాము. చూసారు కదా, అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లోన నేను మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసుకుంటున్నాను, రైస్ సాటే చేసుకుందామని. ఇది నార్మల్ బేసిక్ మిక్స్డ్ వెజ్ రైస్ అనుకోవచ్చు. హర్బ్ రైస్ కూడా బాగుంటుంది దీనికి. ఇలా సాటే చేసుకునే రైసెస్ చాలా టేస్టీగా ఉంటాయి పన్నీర్ కోసం. సో బటర్ కొంచెం కాలిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను. ఒక చిన్న ముక్క క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2-3 బీన్స్ పీసెస్గా కట్ చేసుకున్నాను. చాయిస్ ఇస్ యువర్స్ అండి. కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకుని హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ సాటే చేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుందండి. దీంట్లో ఫస్టే ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే వాటర్ వచ్చేస్తుంది వెజిటబుల్స్లోంచి. ఒక 1-2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఊరికి కలుపుతూ సాటే చేసుకున్నారంటే చక్కమని అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. మీ దగ్గర బాయిల్డ్ రైస్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. లేదా రైస్ పెట్టుకోవాలి అని అంటే రైస్ మీరు ఎలాగో పొద్దునే స్కూల్ కోసం రెడీ చేస్తారు కదా, రైస్తో ఇలా సాటే చేసి పెట్టండి పిల్లలకి, హెల్దీ కూడా. చూసారు కదా, అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతాయి అంతే, లైక్ షైనీగా అవుతాయి వెజిటబుల్స్. ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ రైస్, చూసారు కదా, ఒక బౌల్ ఆఫ్ రైస్ వేసేసుకొని దాంట్లోకి కాస్త సాల్ట్ సరిపడా, మన రుచికి సరిపడా
అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, చాయిస్ ఈజ్ యువర్స్. ఇంకా మళ్ళీ మన బర్న్ గార్లిక్ ఇట్లాంటివి ఏదైనా వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆరిగానో అండ్ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సో వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటేనే మీకు వెట్నెస్ రాదు. హై ఫ్లేమ్లో పెట్టుకుని సాటే చేసుకోండి. వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా ఉంటుంది. వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు. లైక్ సోయా సాస్ అది వేయట్లేదు, బట్ స్టిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనము మిక్స్డ్ హెర్బ్స్ది వేసుకుంటే పౌడరు ఆ రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఇలా ఒక్కసారి సాటే చేసుకున్నారంటే అయిపోతుంది. డిష్ అవుట్ చేసుకోవటమే. చాలా క్విక్గా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ అంతే. ఇలాంటి రెసిపీస్ నేను ఒక సిరీస్ లాగా అప్లోడ్ చేస్తాను. మీరు ట్రై చేయండి. లైక్ పొద్దునే లంచ్ బాక్సెస్లోకి చాలా వర్కౌట్ అవుతాయి. అండ్ దెన్ ఆల్సో నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా సూన్ అప్డేట్ చేస్తాను. క్విక్గా అయిపోయాయి. సో దీనిలోకి కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాము. చక్కగా అలా ప్లేటింగ్ చేసుకుని దాంట్లో కొన్ని వెజిటబుల్స్ కూడా సార్ట్ చేసుకొని తిన్నా కూడా మనకు ఆ రోజు మీల్ అయిపోతుంది. ఇనఫ్ ప్రోటీన్ అండ్ ఇనఫ్ వెజ్జీస్ ఉంటాయి దాంట్లో, అండ్ కార్బ్స్ కూడా ఉన్నాయి. సో సరిపోతుంది. ఒక ఫుల్ కంప్లీట్ మీల్ అయితే ఇది హెల్దీ మీల్. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. సో అయిపోయింది. అండ్ దెన్ నేను ప్లేటింగ్ చేశాను. చూడండి ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. సో అలా చిన్న కార్న్ పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ మైట్ బీ, లైక్ కొంచెం రగడా చేసుకోవచ్చు, పెరుగు చట్నీ లాంటిది, లేకపోతే కీరా పీసెస్, ఇట్లా ఏదైనా యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇలా హెల్దీ రెసిపీస్ సిరీస్ లాగా పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.